నమస్తే అండి, నేను మీ లావణ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. మన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చివరి వరకు చూడండి వీడియోస్ని. అనగనగా ఒక రాజు. అతను జంతువులన్నా పక్షులన్నా చాలా ఇష్టపడేవాడు. అతనికి ఓ పెద్ద వన్యమృగ సంరక్షణాలయం ఉంది. అందులో జంతువులను వేటాడడం, గాయపరచడం వాటిని నిషేధించాడు. ఒకనాడు పొరుగుదేశపు రాజు అతనికి 2 గద్దల్ని కానుకగా ఇచ్చాడు. రాజు వాటి బాగోగులు చూసుకోమని సంరక్షణాలయ నిర్వాహకుడికి ఇచ్చాడు. అతను 2 పక్షులు నివసించడానికి చెట్లు, రుచికరమైన మేత ఏర్పాటు చేశాడు. ఒకనాడు రాజు తనను గ్రద్దల దగ్గరికి తీసుకువెళ్ళమని ఆ నిర్వాహకుడిని అడిగాడు. 2 పక్షులు ఎత్తైన కొమ్మల మీద కూర్చొని ఉన్నాయి. అవి ఆకాశంలో ఎగిరితే చూడాలని ఉంది అన్నాడు రాజు. నిర్వాహకుడు ఒక పక్షిని ఎగిరేలా చేశాడు. రాజు ఈసారి 2వ పక్షిని కూడా ఎగిరేలా చెయ్యి అన్నాడు. అతను, ప్రభు, ఆ 2వ పక్షి ఎగరదు. అది ఇక్కడికి వచ్చాక ఎగరడం నేను చూడలేదు. కొమ్మపై అలా కూర్చొనే ఉంటుంది అన్నాడు. రాజు ఉత్సాహమంతా నీరుగారిపోయింది. 2వ పక్షిని ఎగిరేలా చేసిన వారికి 1000 బంగారు కాసులు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. చాలామంది ముందుకొచ్చారు, కానీ ఆ 2వ పక్షి ఎగిరేలా చేయలేకపోయారు. అసలు ఆ పక్షికి ఎగిరే ఉద్దేశం లేనట్లు కనిపించింది. అలా ఉండగా ఓ వృద్ధుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వచ్చాడు. కొద్ది క్షణాల్లోనే 2వ పక్షి ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. రాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అది ఎగరడానికి ఏం చేశావో అని అడిగాడు ఆ వృద్ధుణ్ణి. నేను అది కూర్చున్న కొమ్మని నరికేశాను అంతే. చాలామంది మనుషులు కూడా దీనిలాగే తమకు రెక్కలుండి కూడా ఎగరగలమని తెలుసుకోరు. మనం కొమ్మని నరికేసి తాము ఇతరుల కంటే తీసిపోమని తెలిసేలా చేయాలి. అప్పుడు వాళ్ళు ఆకాశమంత ఎత్తు ఎగరగలుగుతారు అన్నాడు ఆ వృద్ధుడు. ఇదండి ఈరోజు మన కథ. నిజంగానే చాలా విషయాల్లో మనకు తెలియకుండానే ఎవరు పుష్ చేస్తే మనం పైకి లేస్తాము. కొన్ని శక్తులు మనలో ఉంటాయి, కానీ అవి ఒకరు చెప్పేదాకా మనకు తెలియదు. ఈ కథ కూడా అలాగనే తెలియజేస్తుంది. ఒక్కోసారి ఆశ్చర్యంగా కూడా ఉంటుంది, ఇది చేసింది మనమేనా, ఈ పని మనం కూడా చేయగలమా అన్న ఆశ్చర్యాన్ని కలిగజేస్తూ ఉంటుంది. మన శక్తి మనకు తెలియదు. ఇదైతే కొందరి ద్వారా మాత్రమే తెలుస్తుంది. వాళ్ళ మోటివేషన్ ద్వారానో లేకపోతే వాళ్ళ మాటల ద్వారానో మనం కూడా ఎగరగలము, చేయగలము అనే ఉత్సాహాన్ని మనలో నింపుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చిన్ను రబ్బల్స్. మన కథలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.